ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సాగునీటి రంగం పడకేసింది. కొత్త ప్రణాళికలు, ప్రాజెక్టులు లేక అగమ్య గోచరంగా తయారైంది. గడిచిన 5 ఏళ్లలో 1 ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని దుస్థితి ఏర్పడింది. ప్రాజెక్టులు నిర్మాణం చేపట్టినా నీటి సరఫరాకు సరైన కాల్వలు లేక చివరి ఆయకట్టుకు నీరు అందదని దౌర్భాగ్య పరిస్థితి తలెత్తింది. దీనికి తోడు వర్షాభావం వెంటాడడంతో జలాశయాలన్నీ చుక్క నీరు లేక ఎండిపోయాయి. పొలాలన్నీ బీళ్లుగా దర్శనమిస్తున్నాయి. పైపైన సొంత జిల్లాలపై ప్రేమ కురిపిస్తూ కనీసం నిధులు కూడా విడుదల చేయలేని దయనీయ స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండటంపై రైతులు, రైతు సంఘాల నాయకులు పెదవి విరుస్తున్నారు. మరి ఈ దుస్థితి ఎందుకొచ్చింది? కడప జిల్లాలో మూలన పడ్డ ఆ జలాశయాలేంటి? ఇప్పుడు చూద్దాం. అధికార పార్టీలో మంత్రుల హోదాలో ఉన్న ఎవరికైనా సొంత జిల్లా అంటే మిగతా ప్రాంతాలతో పోలిస్తే కాస్త మమకారం ఎక్కువగానే ఉంటుంది. ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఎక్కువగా కృషి చేస్తారు. కానీ మన సీఎం జగన్మోహన్ రెడ్డికి అది ఎక్కడా కనిపించలేదు. అందుకే వైఎస్ఆర్ జిల్లాను సమస్యల సుడిగుండంలో వదిలేశారు. 5 ఏళ్లలో అభివృద్ధి అనే పదం చెప్పడం తప్ప చేతల్లో కనపడలేదు. ముఖ్యంగా రైతులకు అందించాల్సిన సాగునీరు విషయంలో సొంత జిల్లా ప్రజలను జగన్మోహన్ రెడ్డి మోసం చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో గండికోట, బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులు సీమ రైతులకు అతి ముఖ్యమైన జలాశయాలు. గాలేరు నగరి సుజల స్రవంతి పథకంలో భాగంగా కొండాపురం వద్ద నిర్మించిన గండికోట జలాశయం ప్రధానమైంది. గండికోట నుంచి చిత్తూరు జిల్లా నగరి వరకు నీళ్లు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చేపట్టిన జీఎన్ఎస్ఎస్ పథకం మొదటి దశ పనులు నేటికీ పూర్తి కాని పరిస్థితి నెలకొంది. ఈ పథకంలో భాగంగా గండికోట ప్రాజెక్టు నుంచి పైడిపాలెం ప్రాజెక్టుకు ఎత్తిపోయడం ద్వారా నీటిని మళ్లిస్తున్నారు. దీంతో పాటు ఈ ప్రాజెక్టు దిగువన వామికొండ ప్రాజెక్టు, సర్వరాయ సాగర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. 7 ఏళ్ల సమయం తీసుకుని ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టిన రైతుల కంటే ప్రజాప్రతినిధులే ఎక్కువ లబ్ధి పొందారు. కడప జిల్లా లేదు రాయలసీమ ప్రజల తాగునీటి, సాగునీటి అవసరాలని తీర్చడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇంకా చెప్పాలంటే మోసం చేసింది, దగా చేసింది, రాయలసీమ ప్రజల్ని వంచింది. జగన్ వంచినంతగా, మోసం చేసినంతగా ఈ స్వాతంత్రం తర్వాత ఏ ప్రభుత్వం ఇంత మోసం చేయలేదు, ఏ ముఖ్యమంత్రి ఇంత అన్యాయం చేయలేదు రాయలసీమకని మేము చాలా స్పష్టంగా ప్రకటిస్తా ఉన్నాం, చెప్పదలుచుకున్నాం. ఇందులో ఏదైనా అనుమానం ఉంటే, ఏదైనా విషయం ఉంటే ఈ ప్రాజెక్టులన్నీ వాటన్నింటికి ఉదాహరణ అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. సర్వరాయ సాగర్ ప్రాజెక్టు నిర్మాణం దశలోనే నాణ్యతలేమి ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై గతంలో తీవ్ర విమర్శలు వచ్చినా ఓ ప్రజాప్రతినిధి అండతో నిర్మాణం పూర్తి చేసుకుంది. ప్రాజెక్టు నుంచి రైతుల పంట పొలాలకు నీళ్లు అందించాల్సి ఉండగా కాల్వలు తవ్వకపోవడంతో అది జరగలేదు. కారణం ప్రజాప్రతినిధుల సొంత అవసరాల కోసం నీటిని వాడుకోవడం కోసమే ప్రాజెక్టు నిర్మించారు తప్పితే రైతుల ప్రయోజనాల కోసం కాదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇందుకు కారణాలున్నాయి. ముఖ్యంగా సర్వరాయ సాగర్ ప్రాజెక్టు నుంచి జగన్మోహన్ రెడ్డి భార్య భారతి పేరుతో ఉన్న భారతీ సిమెంట్ కర్మాగారానికి నీటిని తరలించే విధంగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో పాటు ఇక్కడి నుంచి కమలాపురం వైకాపా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి చెందిన చేపల చెరువుకు నీటిని తరలించే విధంగా ఆదేశాలున్నాయి. అంతేగాని రైతుల కోసం కాదని ప్రతిపక్షాల వాదన. గాలేరు నగరి సుజల స్రవంతి పథకం కింద 38 టీఎంసీల మిగులు నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తీసుకుని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని 2,60,000 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ పథకం కింద కడప, చిత్తూరు జిల్లాలో ఉన్న 640 గ్రామాల్లోని 10 లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలనేది లక్ష్యం. జీఎన్ఎస్ఎస్ మొదటి దశ కింద వామికొండ జలాశయంలో 1.66 టీఎంసీల నీటిని నిల్వ చేయడంతో పాటు కమలాపురం నియోజకవర్గంలో సర్వరాయ సాగర్ జలాశయాన్ని 3.06 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. అయితే ఈ రిజర్వాయర్ కింద 35,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉండగా కాల్వల తవ్వకం మాత్రం జరగలేదు. అలాగే డిస్ట్రిబ్యూటరీ కోసం 797 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉందని అధికారిక లెక్కలు చెబుతున్నా అది పూర్తి కాని పరిస్థితి. ఇవాళ ఎప్పుడు బ్రిటిష్ కాలం నుంచి ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటి, ఎప్పటి నుంచో నికర జలాలు కలిగినటువంటి కృష్ణానదిలో 39.9 టీఎంసీల నీళ్లు నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాల్ చివరి ఆయకట్టు స్థిరీకరణ కోసం తలబెట్టినటువంటి రాజోలి, జొలదరాసి ఇప్పటికీ నిధులు కేటాయించకపోవడం వల్ల ఎక్కడ పనులు జరిగినటువంటి దాఖలాలు లేవు. అంటే రాజశేఖర రెడ్డి గారు తలబెట్టినటువంటి అనేక ప్రాజెక్టులకు సంబంధించి, నీటి అవసరాలకు సంబంధించి, నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఈ పూర్తి
పూర్తి చేయకుండా పక్కనే సోమశిల బ్యాక్ వాటర్ నుంచి తీసుకురావడానికి అవకాశం ఉంది. లేదు రాజోలి పూర్తి చేస్తే ఆదినిమాయపల్లి ఆనకట్ట నుంచి ఇక్కడ మన ఊటుకూరు చెరువుకు లిఫ్ట్ చేస్తే మొత్తం కడప టౌన్కి అంతా నీళ్లు అందేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ వదిలేసి బ్రహ్మం సాగర్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈయన వచ్చి ఇంకొక ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయడం, ఈ కేవలము కాంట్రాక్టర్లో జోబులు నింపడానికి ఉపయోగపడతాయి తప్ప ఆచరణలో ఎక్కడ చిత్తశుద్ధి లేదనేటువంటి విషయము జగన్మోహన్ రెడ్డి అసలు రాష్ట్రంలో దేవుడెరుగు. అసలు కడప జిల్లా సొంతంగా దాదాపు 4 దశాబ్దాలుగా పొలిటికల్ లైఫ్ ఇస్తా ఉన్నటువంటి కడప జిల్లా ప్రజల ఆకాంక్షలు, లేకపోతే సమస్యలు, రైతాంగ సమస్యలు, ప్రజల సమస్యలు, నీటి అవసరాలు కూడా తీర్చలేనటువంటి నిరుపయోగమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే మన జగన్మోహన్ రెడ్డి అని చెప్పొచ్చు. అటు GNSS ప్రధాన కాల్వ 34 కిలోమీటర్లు పూర్తయింది. ఈ కాల్వ ద్వారా 35,000 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని ఉద్దేశం కాగా 1 ఎకరాకు నీరు అందించలేని పరిస్థితి. ఎందుకంటే దశాబ్ద కాలం కిందటే వామికొండ, సర్వరాయ సాగర్ జలాశయాల నిర్మాణాలు పూర్తి చేసినా ఆయకట్టుకు నీరు అందించేందుకు కాల్వలు సిద్ధం కాలేదు. అయితే వైకాపా ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడి చేయడానికి గతేడాది జూలై 31న 21 కోట్ల రూపాయలతో గుత్తేదారుతో ఒప్పందం చేసుకుంది. 36 నెలల్లో పనులు పూర్తి చేయాలని గడువు కూడా నిర్ణయించారు. అయితే ప్రభుత్వం ఎన్నికల ప్రక్రియను దృష్టిలో పెట్టుకునే పనులు చేపట్టింది తప్ప రైతుల సమస్యలను పరిష్కరించడానికి కాదని విమర్శలు మొదలయ్యాయి. గాలేరు నగరి సుజల స్రవంతి పథకం 2వ దశ పనులను 7 ప్యాకేజీలుగా విభజించారు. ఈ ప్యాకేజీ పనులు కొంతమేర జరగ్గా మిగిలిన పనులు భూసేకరణ నిమిత్తం నిలిపివేశారు. ప్యాకేజీ 1, 2లో మిగిలిన పనులను రీటెండరింగ్ ద్వారా మళ్లీ గుత్తేదారులకు అప్పగించారు. ఇదిలా ఉంటే గండికోట ఎత్తిపోతల పథకం ద్వారా 6 టీఎంసీల నీటిని గండికోట రిజర్వాయర్ నుంచి సింహాద్రిపురం మండలంలోని పైడిపాలెం ప్రాజెక్టుకు ఎత్తిపోస్తున్నారు. ఈ పథకం కింద ప్రతిపాదించిన ఆయకట్టు 47,000 ఎకరాలు కాగా పులివెందుల బ్రాంచ్ కాలువ ద్వారా 41,000 ఎకరాలు స్థిరీకరణ జరిగింది. అయితే ఇక్కడ కూడా ఉపకాలువల పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇవి ఇంకా టెండర్ల దశలోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గం లింగాల మండలంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కింద దాదాపు 60,000 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ ఉపకాలువలు పూర్తి కాకపోవడంతో పంట పొలాలకు సాగునీరు అందడం లేదు. వీటి నిర్మాణం చేయాలంటే ఇంకా 113 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. దీంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్ కింద నూతన ఆయకట్టును పులివెందుల నియోజకవర్గానికి కేటాయించారు. ఈ పథకం కింద మిగిలిన పనులను ప్రభుత్వం ప్రీ క్లోజ్ చేసింది. ఇంకా 175 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. మైలవరం జలాశయం ఆధునికీకరణ పథకం కింద 75,000 ఎకరాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినా ఇంకా పనులు నత్తనడకనే సాగుతున్నాయి. గాలేరు నగరి సుజల స్రవంతి మొదటి దశలో భాగంగా నిర్మించ తలపెట్టిన వరద కాల్వను భవిష్యత్ అవసరాలకు విస్తరించాలని రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఏళ్ల కిందట నిర్ణయించింది. అయితే దశాబ్దం కిందటే 327 కోట్ల రూపాయలతో నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి మైలవరం మండలం లింగాపురం తాండా వరకు కాల్వ తవ్వారు. 20,000 క్యూసెక్కుల ప్రవాహంతో నిర్మించిన ఈ వరద కాల్వకు శ్రీశైలం జలాశయం నుంచి వరద భారీగా వస్తే 38 టీఎంసీల వరకు నీటిని తరలించేలా రూపకల్పన చేశారు. కానీ అది నేటికి ఇంకా పూర్తి కాలేదు. ఈ పథకం ద్వారా మొదటి దశలో ఉమ్మడి కడప జిల్లాలో 35,000 ఎకరాలకు, రెండో దశలో 120,000 ఎకరాలకు, చిత్తూరు జిల్లాలో 1,00,000 ఎకరాలకు, నెల్లూరు జిల్లాలో 1,500 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం ఈ పనులను రాయలసీమ కరువు నివారణ పథకం ద్వారా చేపట్టాలని వైకాపా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు 2020 ఏప్రిల్లో రాష్ట్ర ప్రభుత్వం 632 కోట్ల రూపాయలకు అనుమతులిస్తూ ఉత్తర్వులిచ్చింది. కానీ ఇప్పటి వరకు 75% పనులు మాత్రమే పూర్తయ్యాయి. గుత్తేదారులకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులు నెమ్మదించాయి. 2019 డిసెంబర్ 23న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ జిల్లా పెద్దముడియం మండలంలోని రాజోలి జలాశయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 1,357 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2.95 టీఎంసీల సామర్థ్యంతో జలాశయం నిర్మించాలని అప్పట్లో అంచనా వేశారు. అంతకుముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి హోదాలో 2008 డిసెంబర్ 24న రాజోలి జలాశయానికి శంకుస్థాపన చేశారు. కానీ పర్యావరణ అనుమతులు, భూసేకరణ సమస్య వల్ల నిర్మాణంలో జాప్యం జరిగింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మరోసారి శంకుస్థాపన చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. కానీ 5 ఏళ్లు అవుతున్నా ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ సమస్య ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజోలి జలాశయం కింద 9,000 ఎకరాలు ముంపునకు గురవుతాయని అధికారులు అంచనా వేశారు. వాటిలో రైతులకు సంబంధించినవే 7,000 ఎకరాలున్నాయి. ప్రధానంగా పెద్దముడియం మండలంలోని చిన్నముడియం, గరిశెలూరు, ఉప్పలూరు, బలపనగూడూరు, నెమళ్లదిన్నె గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతాయి. రైతుల భూములను సర్వే చేసిన అధికారులు ఎకరాకు
12,50,000 రూపాయలతో కొనుగోలు చేసే విధంగా గతంలో ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇంతవరకు పరిహారం ఇవ్వలేదు. కానీ రాజోలి జలాశయం సామర్థ్యం గతంలో నిర్ణయించిన 2.95 టీఎంసీలు కాకుండా తగ్గించి 1.2 టీఎంసీలతో నిర్మించాలని ప్రస్తుత ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దీనిపై రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గతంలో సూచించిన విధంగా 2.95 టీఎంసీలతో నిర్మించకపోతే భూములిచ్చేందుకు తాము అంగీకరించబోమని రైతులు స్పష్టం చేస్తున్నారు. రాజోలి ప్రాజెక్టును ప్రారంభించి నేను పూర్తి చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. అది వాళ్ళ నాయన హయాంలోనే ఆయన శంకుస్థాపన చేసినాడు. ఆయన అర్ధాంతరంగా చనిపోవడంతో చేయలేకపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇక్కడ ఈ రాజోలి ప్రాజెక్టు నిర్మించి రైతులకు మేలు చేస్తానని చెప్పి 7,500 ఎకరాలు భూములు తీసుకొని 12,50,000 రూపాయలు ఎకరా కట్టిస్తానని చెప్పి ఆ రైతులకు ప్రాజెక్టు కట్టలే, పరిహారం ఇవ్వలే, అన్ని విధాలుగా రైతులను ఇబ్బంది పెట్టినారు. ఆ భూములు కూడా రైతులు అమ్ముకునేదానికి లేదు. వాళ్ళ మగ పిల్లల నుంచే పరిస్థితి కూడా లేదు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోని ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా జలాశయాల దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సొంత జిల్లాలోని ప్రాజెక్టులకు సరైన నిధులు సమకూర్చలేక తీవ్ర ఇబ్బందులు పడుతోన్న జగన్ సర్కారు మరో 5 ఏళ్లు అధికారంలో ఉన్నా రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. తన సొంత నియోజకవర్గం నుంచే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన జగన్మోహన్ రెడ్డిని ఆ ప్రాంత ప్రజలే నమ్మలేని పరిస్థితి నెలకొంది.